డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎంయు భాస్కర్ రావు అన్నారు. సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు భల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంయు భాస్కర్ రావు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1వ తేదీన జన్మించారని, పేదలకు సేవలందించుట వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలందించారని, ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అయ్యారని అన్నారు. భారతదేశంలో వైద్య వృత్తిలో ఎన్నో కీలకమైన సంస్కరణలు చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్న అవార్డుతో గౌరవించడం జరిగిందని అన్నారు. ఆయన 1962 జూలై 1వ తేదీన పరమపదించడం జరిగిందని, ఆయన జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం ఆయన స్మరిస్తూ ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితమని, ఆ జీవితం వైద్య వృత్తి ద్వారా విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవం అని అన్నారు. లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ వి ప్రదీప్తి కరుణ, డాక్టర్ విఎస్ఎల్ ప్రసన్న, డాక్టర్ ఎం సుమలత, డాక్టర్ సి సుధాకర్, ఎం శ్రీధర్ నాయుడు, డాక్టర్ వాడపల్లి సతీష్లు వైద్య విజ్ఞాన ద్వారా ఫెర్టిలిటీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, సహాయ కార్యదర్శి ఏ ధనంజయరావు, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాసులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెస్పాన్సిబిలిటీ తీసుకొని డాక్టర్స్ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే బాధ్యత ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డాక్టర్ గారు అవ్వండి, ఇటు పేషెంట్ అవ్వండి, ఒక బాధ్యత తీసుకోవడానికి ఒక ఓత్ లాంటి ఈ రోజున ఆ ఓత్ తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి. అటు పేదరికం, జబ్బులు, లేకపోతే ప్రైవేట్ జబ్బులు, చెప్పుకోలేనివి, చెప్పుకున్నవి, ఎన్నో రకాలతో ప్రాబ్లంతో ఉన్న ఈ సతమతో ఉన్న ఈ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను వాళ్ళకి బాధ్యతగా, వాళ్ళకి ఒక అన్నగా, తండ్రిగా, తమ్ముడుగా, తోడపుట్టినవాడుగా ఉంటాను అని ఒక ఓత్ తీసుకునే రోజే ఈ రోజున డాక్టర్స్ డేగా అందరూ చేసుకోవాల్సిన రోజు ఇది. ఈ రోజున ఈ పిఎంపి అసోసియేషన్ నేను అడ్వైజర్గా ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి 1 year పాటు ఒక ప్రోగ్రామ్ కూడా చేపట్టబోతున్నారు. అంటే ఒకచోటే ఉద్యోగం అంటే ఆవిడేమో బెంగళూరులో ఉద్యోగం, ఆవిడేమో చెన్నైలో ఉద్యోగం కాదు, ఒకచోటే ఒక ఇంట్లోనే కలిసి సంవత్సరం లోపు పిల్లలకంటే కలగకపోతే దాన్ని సంతానం లేని అని చెప్పి మనం ఇన్ఫర్టిలిటీ కేసు అని మనం చూసేవాళ్ళం. కానీ ఈ కాలంలో ఏమైపోయింది అంటే ఆ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి వరకు ఎక్కడో పిల్లలు లేదు అనే వినేవాళ్ళు, కానీ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా మన పాతకాలంలో ముందు అన్ని కూడా ఆడవాళ్ళకే టెస్ట్ చేయించేవాళ్ళం. సాధారణంగా మగవాళ్ళు టెస్ట్ చేయించుకోమంటే ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళలో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఏదైనా అంటారని కానీ అలాగే ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ వస్తాయని ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చేయించుకునేవారు పరీక్షలన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళలోనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నాయి. సాధారణంగా మనం ఏదైనా స్కూల్ చూసుకున్నట్లయితే చైతన్య స్కూలు, తర్వాత భాషల స్కూల్స్ ఇవన్నీ కూడా సిటీస్లో వచ్చాయి ఇదివరకు. అయితే మనం ఏమనుకునేవాళ్ళం అంటే అలాంటి స్కూళ్ళు 4 ఊర్లోనే ఉంటాయి, మా పిల్లలు కూడా ఇక్కడే ఇంటి దగ్గర చదువుకునేవారు కదా, హాస్టల్లో పెట్టకుండా అన్న ఉద్దేశంతో ఉండేవాడు. అలాగే ఇదివరకు ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద సిటీస్లోనే ఉండేవి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకొని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో
రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం. ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారిని ఆహ్వానించి ఎవరి వద్ద అయితే మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వృత్తి నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నాము, మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకునే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈవేళ వైద్యుల దినోత్సవానికి కారకులైనటువంటి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ఆయన పుట్టినరోజు జయంతి వర్ధంతి 1882 జూలై 1వ తేదీన జన్మించి 1962 జూలై 1ని పరమపదించారు. జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం, ఆయన జ్ఞాపకార్థం మన భారత ప్రభుత్వం ఈ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం, అందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులకి మా యొక్క వైద్య సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు అధ్యక్షులైనటువంటి శ్రీ తోరెడ్డి ప్రభాకరరావు గారికి, అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ ఎంవీఆర్ మూర్తి గారికి, అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు. ఆయన జన్మించి 80 సంవత్సరాలు జీవించి ప్రజలకు, పేద ప్రజలకు, అలాగే మురికివాడలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అలాగే భారత ప్రభుత్వం తరపున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి, అలాగే ప్రథమ చికిత్స మురికివాడలో కానీ గ్రామాల్లో కానీ, అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్ననలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరినీ ఈ రోజున సత్కరించుకుని డాక్టర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద పోరాటం చేస్తానని మా అడ్వైజర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మా సభ్యుల సహకారం అందిస్తాం. అందరు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ మీద మేము కూడా ప్రచారం కల్పిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజునే ఇంత చక్కటి ప్రోగ్రాము నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పిఎంపి అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.